చేయవలసిన కార్యక్రమాలు కూడా మా దగ్గర కొన్నున్నాయి. పెన్షన్ విషయంలో అయితే, హౌసింగ్ విషయంలో అయితే అది వెంటనే కూడా చేస్తాం అని చెప్పటం. ప్రభుత్వం మీద మాకు, నాయకుల మీద మాకు నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వం చేస్తది అనే నమ్మకం మాకుందని చెప్పి ఎక్కడికెళ్ళినా భరోసా ప్రజలందరూ మాకివ్వటం చాలా సంతోషంగా ఉంది. ఏది ఏమైనా ఈ 2 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పాంప్లెట్ రూపంగా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, ఇంటింటికి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంకాలం 7, 7:30, 8 గంటల వరకు కూడా తిరిగి అన్నీ కూడా చెప్తున్నాం. మర్నాడు దాన్ని అన్నీ కూడా ఎక్కడ ఏది జరిగిందో అది ప్రెస్ మీట్ ద్వారాగా, వాయిస్ ద్వారాగా ప్రతి వాళ్ళకి కూడా తెలియజేస్తూ ఎప్పటికప్పుడు రాష్ట్ర కార్యాలయానికి సమాచారం ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఇక్కడ ఏం కోరుతా ఉన్నారు, ఏ విధమైన అభియోగాలు మా మీద వచ్చాయి, ఏ విధమైన కార్యక్రమాలు కోరుతున్నారని కూడా ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నాం. ఇది కాక ప్రతి శుక్రవారం మరి ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ఫిర్యాదులు తీసుకుంటున్నాం. ఎక్కడికక్కడ ప్రజా సంక్షేమం గురించి కూటమి ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నం చేస్తుంది. రాబో కాలంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేసి 2029లో జైత్రయాత్ర చేయాలన్నదే కూటమి లక్ష్యం. ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఈ పోలవరం కానీ, అమరావతి కానీ, అలాగే వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంటే కానీ, రాయలసీమలో పరిశ్రమలు స్థాపించడంలో కానీ విదేశ పెట్టుబడులను అనేకమైనవి ఆకర్షించి మరి లోకేష్ బాబు ఒక పక్క, చంద్రబాబు నాయుడు ఒక పక్క, కేంద్ర సహాయంతో ఒక పక్క ముందుకెళ్తున్నాం. ప్రజలు ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాం. వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకుని ముందుకెళ్తా ఉన్నాం. ఇంకా మొత్తం 45 రోజులు, 11 రోజులు అయింది. మిగిలిన గ్రామాలన్నీ కూడా రోజుకొక గ్రామం చొప్పున తిరుగుతూ మిగిలిన ప్రాంతం మేము తిరగ్గా ఉండిపోయిన మిగిలిన ప్రాంతం అంతా కూడా లోకల్లో ఉన్న పోలింగ్ బూతుల్లో ఏజెంట్లు, నాయకులు అందరూ తిరిగి సబ్సిడీగా అందరికీ కూడా పాంప్లెట్ల పంచి దీని యొక్క విశిష్టత అందరికీ తెలియజేయవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు మాకు కానీ, కార్యకర్తలు కానీ ఉంది. ఇది జయప్రదం కావాలని అన్ని విధాలుగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. వర్గంలో పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారి నాయకత్వంలో ఈనాడు ఇంటింటికి కూడా మన ఈ కార్యక్రమాలు చేస్తాం. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చేస్తున్న